అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలతో రెట్టింపు ఉత్సాహంలో ఉన్న బీజేపీ ఇప్పుడు తెలంగాణపై కన్నేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో భాగ్యనగరం ఒక్కసారిగా కాషాయమైపోయింది. ఎటు చూసినా రెపరెపలాడుతున్న కాషాయ జెండాలు, ఆకాశాన్ని తాకే భారీ కటౌట్లు. భాగ్యనగరం ఇప్పుడు ఒక భారీ పొలిటికల్ హబ్గా మారిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రావడం అయితే స్థానికంగా ఉన్న బీజేపీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా నగరంలో ఎక్కడ చూసినా సరే మనకు కాషాయపు రంగుల జెండాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం అంతా కూడా భారీ ఫ్లెక్సీలు, నరేంద్ర మోడీ కటౌట్లతో, అదేవిధంగా స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల కటౌట్లు, బీజేపీ నాయకులు ఎవరుంటారో వాళ్ళందరి కటౌట్స్ తో కూడా అంతా కూడా ఎక్కడ చూసినా మనకైతే అవే దర్శనమిస్తున్నాయి ప్రజెంట్ అంతా కూడా. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నగరం అంతా కూడా పూర్తిగా కాషాయమయమైందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో అయితే ఎటు చూసినా సరే బీజేపీ జెండాలు, భారీ ఫ్లెక్సీలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నది కూడా మనం చూడొచ్చు, ఫ్లెక్సీలు అన్నింటిలో కూడా చెలో పరేడ్ గ్రౌండ్స్ అంటూ కూడా రకరకాల కొటేషన్స్ తో అయితే కార్యకర్తలు అందరూ కూడా ఆహ్వానిస్తున్నట్లుగా బ్యానర్లన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మొత్తం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇతర రాష్ట్రాల్లో సాధించిన విజయాలు, అదేవిధంగా ఆ స్ఫూర్తితో తెలంగాణలో కూడా అధికారంలోకి రావడమే లక్ష్యంగా అయితే బీజేపీ భారీ బహిరంగ సభనైతే నిర్వహిస్తుంది. రేపు సాయంత్రం జరగనున్న ఈ సభలో అయితే ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు తన సందేశాన్ని కూడా అందించనున్నారు. చూసుకోవచ్చు మనం ఇక్కడంతా కూడా ఫ్లెక్సీలలో స్థానిక నాయకుల చిత్రాలను కూడా ప్రదర్శించడం ద్వారా క్షేత్ర స్థాయిలో అయితే పార్టీ పట్టును చాటి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఉదాహరణకైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు, చిత్రంలో అంతా కూడా చాలా వరకు స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల ఫోటోస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. శ్రీమతి కొంతం దీపికా నరేష్ వంటి స్థానిక ప్రతినిధులు కొన్ని పేర్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సుచిత్ర శ్రీకాంత్ కావచ్చు, అదేవిధంగా రామ్ వెంకటిలా చాలా లోకల్ గా ఉన్న పార్టీ లీడర్స్ ఎవరైతే ఉంటారో బీజేపీ పార్టీ లీడర్స్ వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. నగరం అంతటా కూడా ముందస్తుగా ఈ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం వల్ల కూడా పార్టీ కేడర్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సాధారణ ప్రజల్లోకి కూడా పార్టీ బలంగా అయితే వెళ్తుందని కూడా చెప్పొచ్చు. మొత్తానికి అస్సాం, బెంగాల్ విజయాల తర్వాత కూడా మోదీ తెలంగాణ పర్యటన అయితే రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా కూడా భావించవచ్చు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా కూడా పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలని కూడా చూస్తుందని కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని చోట్ల అయితే పెద్ద పెద్ద కటౌట్లను, భారీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్స్ తో పాటు ఇక్కడ నుంచి నగరం అంతా కూడా మొత్తం అంతా కూడా కాషాయ రంగు జెండాలతో మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు ఈ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో కూడా మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద కటౌట్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీనివల్ల కూడా ఈ పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ సభ గురించి కూడా జనాల్లోకి కూడా గట్టిగా వెళ్తుందని కూడా చెప్పొచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగరం అంతటా కూడా ఎక్కడ చూసినా సరే మనకి ఇప్పుడు అంతా కూడా కమలపు జెండాలే ఎగురుతూ కనిపిస్తున్నాయి. సో మొత్తాన్ని చూసుకున్నది కూడా రేపు జరగబోయే సభకి సర్వం సిద్ధమైందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు గజానంతో ప్రియాంక, HM TV, హైదరాబాద్.